భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ దైవంగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల పవిత్రత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ప్రతిష్ట భంగం కలిగేటువంటి విధంగా తిరుమలకు సంబంధించి అనేక వరుస సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. కూటమి ప్రభుత్వానికి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, ఆశలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేస్తూ వివాదాలకి దారి తీసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది అనేక సంఘటనలు. ఉదాహరణకి ఎవరైతే పాపం భక్తులు పుణ్య దర్శనానికి వెళ్తారో వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సంఘటనలు, మృత్యువాత పడినటువంటి సంఘటనలు తిరుపతిలో చూసాం. ఇటువంటివి అనేక సంఘటనలు. అక్కడ జరగకూడనటువంటివి, మాంసాహారం తినడం అయితే ఏమి, అక్కడ మద్యపానం అయితే ఏమి, అక్కడ రీళ్లు తీయడం అయితే ఏమి, షూటింగ్లు నిర్వహించడం అయితేనేమి, రకరకాలైనటువంటి కార్యకలాపాలు ఏదైతే నిషిద్ధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అక్కడ నిషేధించబడినవో అవన్నీ కూడా ఈరోజు జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దానితో పాటు ఈ మధ్య తీవ్రమైనటువంటి లడ్డూ వివాదం ఒకటి మనం ఈ మధ్య అందరం భక్తులందరం కూడా గమనించాం. చాలామంది చాలా వరకు మనోవేదనకు కూడా గురయ్యారు. అటువంటి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని నిర్వహణ పరిపాలన అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి బాధ్యత. దాన్ని వ్యవహరించాలి అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేకించి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కనుసన్నల్లోనే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి దీన్ని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించినటువంటి దాని నిర్వహణకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఈ అజమాయిషీ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ బాధ్యతలని సేవగా గుర్తించి భగవంతుడి సేవగా గుర్తించి పనిచేస్తాడో అటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వం అవసరం, అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. దాంతోపాటు నిబద్ధత, నిష్ఠ, ఆ పవిత్రతని ప్రజల భక్తుల మనోభావాలని కాపాడగలిగేటువంటి చిత్తశుద్ధి అవసరం ఉంటుంది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఒక రాజకీయాలకి వేదికగా మార్చి మరల్చి ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా మంట కలిపేటువంటి విధంగా, ఆ ప్రతిష్టను నీరుగార్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, పరిణామాలు ఈరోజు పాపం భక్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యన చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5కి సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మాట చెప్పాము అంటే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని వీడియోలు బిఆర్ నాయుడు గారు మీద రిలీజ్ అయ్యాయి. వెంటనే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసేసాడు. ఏమని? ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశాడు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్లో లేదు, ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పని నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే ఈరోజు బిఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదేవిధంగా అనేక సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారిని
ఆమె సంబోధించడమే మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించి ఒక లేఖ రాసింది. దానిలో స్పష్టంగా అనేక రకాలైనటువంటి బీఆర్ నాయుడు వ్యక్తిత్వం ఎట్లాంటిది, బీఆర్ నాయుడు ఎటువంటి స్త్రీలోలుడు, బీఆర్ నాయుడు దగ్గర పనికిపోతే మహిళలకు ఎటువంటి గౌరవం ఉంది, కాబట్టి అటువంటి వ్యక్తి రాజ్యసభ కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ ఆశిస్తున్నాడు. కాబట్టి నాలాగా ఎంతోమంది మహిళలమై ఇటువంటి బీఆర్ నాయుడు అఘాయిత్యాలకు గురయ్యామో, కాబట్టి మీరే దీని మీద విచారించి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. ఎవడైనా ఒక లేఖ రాస్తే సాధారణంగా ఏమి చేస్తాడంటే ఆ లేఖలో ఉన్నటువంటి పూర్వాపరాలు చూసుకున్న తర్వాత విచారించి తిరుమల తిరుపతి యొక్క దేవస్థానాన్ని దాని యొక్క పవిత్రతని దృష్టిలో పెట్టుకొని అటువంటి వ్యక్తులని కనీసం ఆలోచనలో కూడా తీసుకోడు, పరిగణలోకి కూడా తీసుకోడు. ఎందుకంటే దాని మీద అనేక రకాలైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది ప్రజలకు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి. ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది లేఖ రాసిన తర్వాత ఆ లేఖ నీకు రాసింది, చంద్రబాబు నాయుడు గారికి రాసింది, లోకేష్కి రాసింది, పవన్ కళ్యాణ్ గారికి రాసింది, ఇంతమందికి లేఖ రాసి తన బాధ, ఇతని వ్యక్తిగత జీవితం, ఇతని యొక్క శైలి, వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఉటంకిస్తూ ప్రత్యేకించి మహిళల పట్ల ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటిది స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. అటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే అటువంటి వాటిని నిరోధించి అటువంటి వాళ్ళని వేయకుండా మరెవరన్నా సమర్థవంతమైనటువంటి వాటిని, దేవుడు సేవ చేసేటువంటి వాటిని, భక్తి పవిత్రతను కాపాడేటువంటి వాడిని, ఆలయ యొక్క ప్రతిష్టని నిలబెట్టేవాడిని, అటువంటి వాడిని చూసి వేయాలి తప్ప ఇన్ని రకాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా ఆలయ పవిత్రాన్ని, వెంకటేశ్వర స్వామి మహిమని విస్మరించి నాకు వంతపాడినటువంటి, నన్ను మీడియాలో ఓన్ చేసుకున్నటువంటి, నేను చెప్పినటువంటి అడ్డదిడ్డమైనటువంటి కథనాలను వినిపించినటువంటి, నేను ఏది చెప్తే అది చేసినటువంటి బీఆర్ నాయుడికే ఇచ్చేస్తానని చెప్పి నీకున్నటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన, నీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటమాడుతూ బీఆర్ నాయుడు లాంటి వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చి ఈరోజు ఆ భక్తుల మనోభావాల్ని గాయపరిచినటువంటి మాట 100% వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఎవరినైనా ఉదాహరణ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు మాట్లాడితే నాకు దేవుడి మీద భక్తి, విశ్వాసం, అదట్టా నన్ను మించినటువంటి వాడు లేదు, వెంకటేశ్వర స్వామి భక్తుల కంటే దేవుడి పట్ల నీకు నిజంగా భక్తి విశ్వాసం ఉంటే నువ్వు ఇటువంటి ఆలోచన చేసేవాడివా? భక్తి ఉన్నవాడు ఎవరైనా ఇలాంటి వాళ్ళ మీద ముందే, నియామకానికి ముందే, నువ్వు నియమించక ముందే, నియామకానికి ముందే ఇటువంటి ఆరోపణలు వస్తే దాని మీద విచారించకుండానే నువ్వు ఆయన్ని చైర్మన్గా వేసావంటేనే నీకు భక్తి, నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేటువంటిది ఉందా? మీకు భక్తి లేదనేది అర్థమైపోయింది, శ్రద్ధ లేదనేటువంటిది అర్థమైపోయింది, నిష్ట లేదనేది అర్థమైపోయింది. వీటికన్నిటికన్నా ఎక్కువగా దేవుడు అంటే నాకు భయం కూడా లేదనేటువంటిది ఈరోజు ఈ వరుస సంఘటనలు కానీ, నిన్న జరిగినటువంటి బీఆర్ నాయుడు సంఘటన కానీ ఖచ్చితంగా రుజువు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నాకు భక్తి కాదు కదా, భయం కూడా లేదు అన్నట్టుగా ఈరోజు ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునేదానికి ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు మీరు, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి ఒక మహిళ మీద ఆ వీడియోలు చూసి, ఆ వీడియోలో వాస్తవం తెలిసి, సాక్షాత్ ఆయనే ఆ వీడియో చూసిన తర్వాత ఏం తప్పుంది దాంట్లో, వీడియోలో నాకేం తప్పు కనపడటం లేదని చెప్పిన తర్వాత కూడా, ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన చేసినటువంటి తప్పును సమర్థిస్తే ఆయన తప్పు చేయలేదు అన్నట్టుగా ఆయన తరపున ఒకళ్ళతో పుచ్చుకొని నీ మీడియా మాట్లాడటం, ఒక పక్క నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాలైనటువంటి మీడియాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. దాన్ని సమర్థిస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేయటటువంటి వ్యవహారం చంద్రబాబు గారు మరొకటి ఉంటుందా అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఆయన ఏదో ఒక మీడియాని నడిపినట్టుగా, ఆయన ప్రపంచానికే నీతులు చెప్పేటువంటి వాడికి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు మేము ఆచరించడానికి కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అదే వ్యవహార శైలిలో ఈరోజు చైర్మన్ బీఆర్ నాయుడు గారు కూడా నేను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు, కాబట్టి నా మీడియా అనేటువంటిది ఎదుటి వాళ్ళకి తప్ప నాకు అది వర్తించదు, నేను వీటన్నిటికీ అతీతుడిని, కాబట్టి నన్ను మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎదుటి వాడికి చెప్పేదానికే నీతులు అని చెప్పన్నట్టుగా నువ్వేదో పెద్ద ఈ మీడియా సంస్థను నడుపుతున్నాను నేనని చెప్పని నువ్వేదో దానికి సంబంధించి ఓ పెద్ద పోషించుకుంటూ నువ్వు చేసేటువంటి పనులు చూస్తే ఈరోజు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయరు. కాబట్టి మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీకు అందరికీ గుర్తుందో లేదో,
ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఒక ఆడియో విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాని మీద విచారణ జరిపించి ముందు రాజీనామా చేయించాడు. కారణం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, భక్తి ఛానలే అయినా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టకి భంగం కలగకూడదు, భక్తుల మనోభావాలు గాయపడకూడదు. చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఎవరు తప్పు చేసినా తప్పే, దానిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పినా సరే దాని మీద వెనకడుగు వేయకుండా ఆయన వెంటనే రాజీనామా చేయించి వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం ఏమాత్రం లేకుండా ఈరోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారం వెలిపుచ్చారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా, దాన్ని ఎదురు చూపించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటి నేరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనేక సందర్భాల్లో చెప్తాం, పరిపాలనా వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉందంటే మీ అనుభవం ఈరోజు ఎటువంటి అనర్థాలకు దారితీస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి విడతలో ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగితే ఆయన ఏ విధంగా స్పందించేవాడు, మీరు ఈరోజు ఏ విధంగా స్పందిస్తున్నారనేటువంటిది గతంలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందంటే ఏ విధంగా దాన్ని నిరోధించడానికి ఇటువంటి వ్యక్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం తప్ప తన మన అనేటువంటిది ఉండదు, ఎవరిని ఉపేక్షించమన్నట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకేతం ఇస్తే ఈరోజు మీరు మీ ఇష్టారాజ్యంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఆ వీడియోలు బయటపడితే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఈరోజు మనంతట మనమే దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే మొన్నటిదాకా లడ్డు వివాదం, ఈరోజు మరలా బీఆర్ నాయుడు గారి వివాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికి సంబంధించినటువంటిది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నువ్వు తెలియక చేసావనే దాన్ని ఒప్పుకో. ఇక్కడ రెండు తప్పులు చేశావు. మొదట ఒక మహిళ లెక్క రాస్తే ఆయన స్త్రీలోలుడు, మోసగాడు, మహిళలను మోసగిస్తాడు, అనేక మంది మహిళలను మోసగించబడ్డారు, అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వద్దు అంటే ఇచ్చి తప్పు చేశాం. రెండవది ఆ మహిళ రాసినటువంటి ఆధారాలు లేఖలతో ఈరోజు జరిగినటువంటి సంఘటనలు రుజువయ్యాయి. ఈ రుజువైన తర్వాత ఆయన్ని వెంటనే తొలగించాల్సింది పోయి ఆ తొలగించకుండా మేనమేషాలు లెక్క పెడతా, ఒక పక్క ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదనే నిందలు మోపుతా, ఆయన చేసినటువంటి తప్పులు కూడా మీరు బుకాయిస్తా, ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతా ఈరోజు ఆయన రాజీనామా చేయకుండా అటువంటి వ్యక్తులను కొనసాగిస్తూ ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరికైతే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ వ్యక్తి పట్ల నాకు గౌరవం లేదు, దేని పట్ల వ్యవస్థ పట్ల భక్తి లేదు, భయం లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నేను రాజకీయ వేదికగా మార్చేసి నా ఇష్టారాజ్యంగా నా స్వార్థ రాజకీయాల కోసం నేను దాన్ని ఉపయోగించుకుంటాను అన్నట్టుగా మీరు ఏర్పడ్డాడు. అందుకనే ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు బీఆర్ నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అసలు ఎప్పుడో తీసి ఇవ్వాలి గారు. పవిత్రమైనటువంటి 7 కొండల వాడ అని చెప్పి ఎక్కితే 7 కొండల తర్వాత 8వ కొండ ఒకటి ఉంది, చెత్త కొండ అని చెప్పి మాట్లాడతావా? చెత్త మాటలు మాట్లాడతావా? భగవద్గీత గురించి భగవద్గీత ఏముంది దాంట్లో మొహాన్ని ఉమ్మేస్తున్నారంటారు. మొహాన్ని ఉమ్మేయటం లేదు బీఆర్ నాయుడు గారు, మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. భగవద్గీత అనేటువంటిది ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి గ్రంథం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మీరు పాపం ఏమి చూస్తూ వెళ్తున్నారో ఏమి చూస్తూ వెనక్కొస్తున్నారో తెలియదు, కానీ ధర్మో రక్షిత రక్షిత అని ఉంటుంది. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని ఆచరించండి, మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి రాస్తుంటారు. అటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏ విధంగా జయించింది, ధర్మం ఏ విధంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలని చెప్పి మానవాళికి బోధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం ఈరోజు భగవద్గీత అయితే దాని గురించి నువ్వు ఇష్టారాజ్యంగా నీ నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడావు. అదేవిధంగా దాన్ని చూసిన తర్వాత ఆ వీడియోలో ఒక పక్కేమో దాంట్లో ఏమి తప్పు ఉందో నాకేం కనపడటం లేదే అంటాడు. దాన్ని బయట పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తానంటాడు. అంటే నీ సంగతి భగవంతుడు తెలుస్తుంటే ఒక పక్క
దాని చూసి ఆలోచన చేయకుండా నువ్వు ఎవరో సంగతి తెలిసింది, ఇప్పుడు తమ సంగతి తేల్చింది, తమ సంగతి తేలిపోయింది. దాని గురించి చెప్పండి. అదేమంటే నాకేమైనా పని పాట లేదనుకున్నారు ఇక్కడ రావడానికంటే నీకు పని ఉంది, పాట ఉంది, రెండు ఉన్నాయని అర్థమైంది. ఇప్పుడు పనే కాదు, నీ పాట కూడా నువ్వు చెప్పినట్టే. చూస్తే నాకేం పని పాట లేదా అన్నావు. నీకు పని ఉంది, పాట ఉంది. నీ వ్యవహార శైలి చూసిన తర్వాత నీకు అన్ని రకరకాలైనటువంటి ఉన్నాయని చెప్పని గుర్తుకొచ్చి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటావు. స్ట్రాంగ్ కాబట్టి కదా ఈ వయసులో కూడా తమను ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీక్ అని ఎవరు చెప్పారు? నువ్వు స్ట్రాంగే, కానీ నీ స్ట్రాంగ్నెస్ నువ్వు చూపించేటువంటి తీరు బాగలేదు కదా. భక్తులు నేను స్ట్రాంగ్ మనిషిని, నేను దేవుడికి సంబంధించినటువంటి సేవలు అంటే కానీ నువ్వు ఇతర సేవల్లో తరలిస్తా అటువంటి వ్యక్తి భగవంతుడి సేవకు పనికిరావడం అని చెప్పి ఈ సమాజం భావిస్తుంటే నేను చాలా స్ట్రాంగ్, నేను తగ్గేదే లేదు, నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తాను, చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి మా సుబ్బారెడ్డి గారు ఏం చేశారో నేను బయటపడతానంటే నువ్వు బెదిరిస్తావా, బ్లాక్మెయిల్ చేస్తావా? నేను ఎవరు అడగకూడదా? అడిగితే నా చేతిలో ఛానల్ ఉంది కాబట్టి నా ఇష్టార్థంగా వ్యవహరించి మీ అందరంతో ఆ ఛానల్లో చూపించి తేలస్తానని చెప్పి బెదిరిస్తే నీ వృత్త బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుంటున్నావా? మేము ఎవరం, నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూపిస్తున్నావు మా మీద, మేము ఎవరం నీ వృత్త బెదిరింపులకు భయపడేవాళ్ళం లేవే. ఏ రోజు మేము నిన్ను చూసి భయపడలేదే, నిన్ను ధీటుగా ఎదుర్కొన్నామే, నీ ఛానల్కి సంబంధించి అసలు పట్టించుకోలేదే. అటువంటిది నువ్వేదో ఆ ఛానల్ అధిపతి అయినట్టుగా నువ్వు ఉండేటువంటి హోదాకి నీ ఛానల్కి సంబంధించి నేను ఆ జర్నలిజం ఉంది, దీని ద్వారా మీ అందరూ కథ తయారుస్తానంటే ఒక ఛానల్ అడ్డపెట్టుకుని ఆ పనికి మాలినటువంటి ఛానల్ ద్వారా ఈరోజు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఛానల్ నిర్వహించేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సూట్లు వేసుకుని కూర్చుంటుంటారు. వాళ్ళు సూట్లు వెళ్ళిపోతారు. పాపం జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి వాళ్లే మీరు చెప్పినటువంటి మాటలని లేనిపోనివన్నీ ప్రసారం చేస్తున్నారు, లేనిపోని కథనాలన్నీ ఈరోజు మాట్లాడుతున్నారు. రేపు దానికి ఆధారాలు తీసుకురానని చెప్పి విచారణ చేపడితే పాపం వీళ్ళందరూ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో జిల్లా స్థాయిలో ఉండేటువంటి వాడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు వాళ్ళని బలిపశువులు చేసేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి నా చేతిలో ఛానల్ ఉంది కదా, నా కింద వీళ్ళు ఉన్నారు కదా అని జీతానికి ఆశపడి వచ్చేటువంటి వాళ్ళని బలిపశువులు చేస్తూ నేను అదేమంటే నేను ఏదైనా తెగబడతాను, దేనికైనా ఉంటాను, నేను సిద్ధంగా అని చెప్పి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే లడ్డు నెయ్యి విషయంలో ఇప్పటికే మీరు పొరపాటు చేశారు. ఎన్ని పొరపాట్లు చేశారు అనంటే దానికి సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బతీశారు. ఏ ఆయిల్ ట్యాంకర్లు అయితే మీ హయాంలో వచ్చాయో దాన్ని ల్యాబ్ రిజెక్ట్ చేసి పంపించిందో, రిజెక్ట్ చేసి పంపించినటువంటి వాటిని మరలా తిరిగి తీసుకొచ్చి వాటినే మీరు వినియోగించారు లడ్డుకని చెప్పి ఈరోజు సిట్ దానికి సంబంధించినటువంటి 44వ పేజీ నెంబర్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ ఆయిల్ ట్యాంకర్లను అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ రిజెక్ట్ చేసి పంపించేస్తే వాటిని మరలా వెనక్కి తీసుకొచ్చి మీరు లడ్డు వినియోగంలో వాడారు అని చెప్పానంటే కల్తీ నేకి సూత్రధారివి నువ్వే. కాబట్టి మీ భాగవతం ఒక్కొక్కటి పడుతుంది. మీకు భక్తి లేదు, ఆలయ నిర్వహణ పట్ల శ్రద్ధ లేదు, ఏమి లేదు. దానికి సంబంధించినటువంటి దానిలో చర్చిద్దామంటే రకరకాలుగా ఈరోజు బొంకుతున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా లడ్డు ప్రసాదం విషయంలో మీరు చేసినటువంటి పాపాలు వేరొకరి మీద వేసి వాళ్ళ వైపుకు నెట్టి ఈరోజు మీరు దాని మీద రాజకీయం దుమారం లేపుతూ ఒక పక్క రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ 2014, 2019 మధ్య టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సగటున దాదాపుగా కేజీ 338 రూపాయలకు ఉంటే 2019-24 మధ్య దాదాపుగా కేజీ నెయ్యి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదానికి 385 రూపాయలకు ఉంటే ఈరోజు మీరు హెరిటేజ్కి చెందినటువంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి దాని ద్వారా దాదాపుగా 658 రూపాయలకి కేజీ నెయ్యి ఈరోజు మీరు అమ్ముతి దాని మీద లాభాలు ఆర్జిస్తూ ఒక పక్క ఆర్థిక లాభం, ఒక పక్క రాజకీయ ప్రయోజనం, ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు మరొకసారి నేను దేనికైనా తెగబడతాను, కాబట్టి నాకేమి భక్తి లేదు, నాకు డబ్బు వస్తే చాలు, అది వెంకటేశ్వర స్వామి సొత్తు అయినా సరే, భక్తుల మనోభావాలు గాయపడ్డా సరే తినడానికి నాకేం ఇబ్బంది లేదంట. హెరిటేజ్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఈరోజు ఎప్పుడు లేనటువంటిగా రెట్టింపు రేటుకి ఈరోజు నెయ్యి కొనుగోలు చేసి ఒక పక్క అక్కడ కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి రెట్టింపు నెయ్యి చెల్లిస్తున్నామని చెప్పి నీ స్వార్థ ప్రయోజనం. దాని దగ్గర 300 రూపాయలు ఆవరేజ్ ఉంటే 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకి ఈరోజు లడ్డు నెయ్యి నువ్వు అమ్ముకుంటున్నావు. దాంతోపాటు గతంలో కల్తీ జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేశావు. అనేక సందర్భాలు చెప్పాం, గుర్తుపెట్టుకోనండి చంద్రబాబు. ఏదైతే ఆకాశం మీద నువ్వు ఉమ్ము వేయడానికి ప్రయత్నిస్తే అది నీ ముఖానే పడుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నువ్వు చేసినటువంటి పాపాలు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూసావు. దానికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కలియుగ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఉన్నాడు కాబట్టే ఈరోజు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తులు, ఏమాత్రం నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు,
దేవుని సేవకు పనికిరానటువంటి వ్యక్తులు ఈరోజు అటువంటి వ్యక్తులను నువ్వు నియమిస్తే వాళ్ళ నోటి ద్వారా అసహ్యమైనటువంటి చండాలమైనటువంటి భాష బయటకు వస్తే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఈరోజు మంట కలిపేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి తన లీలలు తన మహిమలు ఏ విధంగా చూపిస్తున్నాడని చెప్పడానికి బిఆర్ నాయుడు యొక్క ఉదాహరణ, బిఆర్ నాయుడు ఉదంతం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి మీకు భక్తి లేదు, భయం లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు హిందువుల భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడాలనేటువంటి ఆలోచన మీకుంటే వెంటనే అతను నేను చెయ్యను అని చెప్పేశాడు. చెయ్యడు, ఎందుకంటే అతనికి ఏమీ ఉచ్చ నీచాలు లేవు, కాబట్టి నైతిక విలువలు లేవు అనేది అర్థమైపోయింది. కాబట్టి మీరైనా సరే ఈ ఆలయ యొక్క పవిత్రతని ప్రాశస్త్యాన్ని కాపాడడానికి బిఆర్ నాయుడు లాంటి అతని వ్యక్తి చేత రాజీనామా చేయించండి, లేదంటే అతన్ని వెంటనే ఆ తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్గా రద్దు చేయండి తప్ప మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు అనుకూలంగా మీడియాలో చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు అన్నట్టుగా దయచేసి వ్యవహరించకండి. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ను అర్థం చేసుకుని పైకి మాట్లాడతా వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇదేని చెప్పి లోపల నువ్వు చేసేటువంటి పనులు ఈరోజు భక్తులందరినీ కూడా నువ్వు ఏదో ఒక విధంగా మసిబూసి మారేడుకాయ చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామిని మోసం చెయ్యలేవు, నీ తరం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మహిమ ఉన్నటువంటి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని ఈరోజు దానికి ఎక్కడా కూడా ఆ ప్రాశస్త్యం దెబ్బతినకుండా, ఆ పవిత్రత మసకబారకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని వెంటనే రాజీనామా చేయిస్తారా లేదా ఆయన ఆ పదవి నుంచి తొలగిస్తారా అనేటువంటిది వెంటనే చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలని ఈరోజు గౌరవించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.